కూటమి ప్రభుత్వంలో ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని కదిలించలేకపోయారని అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు. ఇవాళ జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోసారి వైసీపీకి చెందిన 4 సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో దేవి, లావణ్య, మల్లికార్జున, రామాంజనమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్లు, ఇతర కార్పొరేటర్లు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరుసగా 5 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం ఇదే తొలిసారి అన్నారు. అనంతపురం నగరపాలక సంస్థలోనే ఇది ఒక చరిత్ర సృష్టించామన్నారు. గతంలో దిగ్విజయంగా 48 మంది కార్పొరేటర్లను గెలుచుకున్నామని, ఇప్పుడు స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా వరుసగా కొత్త వారికి అవకాశం ఇస్తున్నామన్నారు. కూటమి వచ్చాక ఎన్నో కుట్రలు చేశారన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తూ మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నామన్నారు. కానీ ఇక్కడ మాత్రం అంతా బలంగా నిలబడి వైఎస్ఆర్సీపీ పక్షాన ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవంగా ఎంపికైన ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా మల్లికార్జున్ గారికి, జయలలిత గారికి, లావణ్య గారికి, దేవి గారికి, రామాంజనమ్మ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఏకగ్రీవంగా అయినటువంటి వీరందరికీ కూడా సపోర్ట్ చేసినటువంటి మా కార్పొరేటర్లు, మా డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, అందరికీ కూడా వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే కన్నా స్టాండింగ్ కమిటీ ఇది ఒక చరిత్ర. ఈ యొక్క 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి సహకారం, అనంత వెంకటరామరెడ్డి గారి కృషితో వైఎస్సీపీ పాలనలో ప్రతి ఇయర్ కూడా మేము ఏకగ్రీవం చేసుకోవడం కూడా ఇది ఒక చరిత్ర అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి కూడా ఇవ్వడం కూడా ఇది ఒక చరిత్ర అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో మనం చూసుకుంటే కింద స్టాండింగ్ కమిటీ అంటేనే వివాదాలు, భయప్రాంతాలు, ఎన్నికలు చేసి ఏ విధంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా మనమందరూ ఒకసారి గమనించాలి. కానీ ఈరోజు మనం చూసుకుంటే కింద వైసీపీ హయాంలో మేమందరూ కూడా 50 మంది కార్పొరేటర్లో 45 మంది వైసీపీ వాళ్ళు అయ్యారు. ఇదే ప్రభంజనం ఏ విధంగా అయితే మేము మొదట్లో ఉన్నామో అదే ప్రభంజంగా మేము ముందుకు సాగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2nd స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి బలం లేకపోయినా కూడా ఈరోజు అనేక విధాలుగా లాస్ట్ టైం మనం చూసాం. లాస్ట్ ఇయర్ ఏ విధంగా కుతంత్రాలు చేసి ఏదో విధంగా ముందుకు రావాలని చూశారు. అయినప్పటికీ వాళ్ళకి కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి సహకారం, అనంత వెంకటరామరెడ్డి గారి కృషి, అనంత వెంకటరామరెడ్డి గారి అనుభవంతో వీళ్ళు ఏమి చేయలేకపోయారు అని కూడా మీ అందరికీ గట్టిగా చెప్పగలుగుతాను. రాష్ట్రంలో చూసుకుంటే కన్నా మనం మొన్నటి రోజున మనం పులివెందులో చూసాం ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా రాష్ట్రంలో మేయర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి భయప్రాంతాలకు గురి చేసి ఏ విధంగా వాళ్ళకి పదవి నుంచి తొలగించడం కూడా చూసిన విషయాలు కూడా మనం ఒకసారి గమనించాలి. ఎన్ని చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు. వీళ్ళు ఎన్ని భయప్రాంతాలు చేసినా, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి ఎంత భయప్రాంతాలు చూసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అనంతపురం నగరంలో ఏ విధంగా అయితే మా పాలకవర్గం ఉంది, స్టార్టింగ్ నుంచి ఇప్పటి కూడా అదే బలంతో మేమంతా ముందుకు పోతున్నాం. అంత ఐక్యతతో ఈరోజు కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐక్యతతో ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ 4.5 ఇయర్స్లో మేము చేసిన అనంతపురం నగరంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాం కూడా ప్రజలందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కూడా అనంతపురం నగరానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మన పార్టీలకు అతీతంగా అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, అవినీతికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, దౌర్జన్యాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము సహకరించాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది. చాలా శుభ పరిణామమని మరొక్కసారి ప్రూవ్ అయినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో ప్రజల పక్షాన నిలబడి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ప్రజాసేవే మార్గంగా ఎంచుకోవడం, శాంతియుత మార్గంలో వెళ్ళడం, అభివృద్ధినే ధ్యేయంగా అనుకోవడం ఈరోజు ఇది మనకు ఇంకొక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మన కౌన్సిల్లో దాదాపు మహిళలకు మోర్ దాన్ 50% ఆపర్చునిటీ ఇచ్చి 27 మంది కార్పొరేటర్లుగా చేసి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పథంలో మా నగరాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రోత్సహించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతోనే నిజంగా అనంతపురం నగరంలో ఇంతటి అభివృద్ధిని సాధించామని ఖచ్చితంగా మేము చెప్పగలము. అంతేకాకుండా ఇంత కాన్ఫిడెంట్గా మేము పూర్తి స్థాయిలో అవినీతి రహితంగా కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళడానికి మాకు చాలా సహకరించారు. అందుకు సాక్ష్యాలుగా ఈరోజు 2nd స్టాండింగ్ కమిటీ సభ్యులందరినీ కూడా
ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇంకొక నిదర్శనమని ఖచ్చితంగా గర్వంగా కూడా తెలియజేస్తాం. ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధికి నిస్వార్థ సేవకు పట్టం కడతారని చెప్పడానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎంతమంది ఎన్నికయ్యారు కౌన్సిల్లో అన్నది ఒక నిదర్శనం. అయితే కూటమి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు మారుపేరుగా మారడం, అంతేకాకుండా బెదిరించడం, భయప్రాంతుల్ని చేసి రాజకీయ పరిణామాలను ఏ రకంగా తీసుకుపోతున్నారు రాష్ట్రంలో అనేది మన అందరం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజల్ని కూడా ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, దివ్యాంగులైనటువంటి వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు, వాగ్దానాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం అన్నింటినీ కూడా విస్మరించి కేవలం వారు అధికారి దాహంతోనే అధికారంలోకి వచ్చారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజల్ని కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారని మనం అందరం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రజా అభివృద్ధి కాంక్షగా చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉంది అనేది ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఏ రకంగా నీరాజనాలు పడుతున్నారు అనేది మనం చూస్తున్నాము. ఇందుకు మచ్చుతునకగా రాష్ట్రంలో ఖచ్చితంగా అనంతపురం నగరం ఉందని కూడా గర్వంగా కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు మేము చేసిన అభివృద్ధి ఈరోజు మా కౌన్సిల్లో సెకండ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా నిజంగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఒక రుజువైందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎంపికైనటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు మనం ఏ విధంగా నిరంతరం కూడా అభివృద్ధి కోసం పాటుపడ్డాము, తదుపరి రోజులు కూడా అనంతపురం నగర వాసులందరికీ కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అభివృద్ధి వైపు కూడా మేమందరూ కూడా చక్కగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. జై జగన్, జై అనంత, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. ఆఫీస్లో 5 మంది, మేము మొత్తం 5 మంది, 4 మహిళలు, ఒక అన్నగారు స్టాండింగ్ కమిటీకి ఎన్నికయ్యాము. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్తున్నాము, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము ఎంతో అభివృద్ధి చేసినాం కాబట్టి మహిళలకు ఆయన ముందంజలో మాకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి సహకారం అందించారు. అలాగే అనంతపూర్లో అనంత వెంకటరామరెడ్డి గారు కానీ మాకు మహిళలకు ఎప్పుడూ తోడుగా ఉండి అభివృద్ధి ముందు తీసుకెళ్ళాలనేది ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు మేము ప్రత్యేకంగా చెప్తాండేది ఏంటంటే, మా పాతూరులో ఎంతో అభివృద్ధి చేశాము. కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ అనంత వెంకటరామరెడ్డి హయాంలోనూ జరిగింది. ఈరోజు దానికి ప్రూఫ్గా మళ్ళీ మాకు స్టాండింగ్ కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి కేవలం మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేయడం జరిగింది. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ఇంకొకసారి రుజువు కావడం జరిగింది. మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లకు కానీ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నా పేరు 9వ డివిజన్ దేవీనా.